నయీం ఓ గ్యాంగ్స్టర్, పోలీసుల ఎన్కౌంటర్లో ఎప్పుడో చచ్చిపోయిన రౌడీ. బట్ ఈ కేసు ఇప్పటికీ ఓ మిస్టరీ. ఎన్నో చిక్కు వీడని ప్రశ్నలు ఇంకా అలానే మిగిలిన్నాయి. రీజన్ నయీం డైరీ. తాను చేసిన అక్రమ దందాలను చక్కగా ఎంటర్ చేసుకున్నాడు నయీం. ఎవరెవరికి ఎంతెంత లంచం ఇచ్చింది, ఏ నేత చెబితే ఎవరిని చంపింది, ఎక్కడ భూములు కబ్జా చేసింది, ఏ దారుణం వెనుక ఎవరున్నది, ఇలా ప్రతిదీ దాంట్లో మెన్షన్ చేశాడు నయీం. బట్ ఆ డైరీ గుట్టు ఇప్పటికీ గుట్టుగానే ఉంది. కానీ ఇక ముందు కాదంటోంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. 2016 ఆగస్టు 8 ఇది నయీం ఎన్కౌంటర్ జరిగిన డేట్. అటు ఇటుగా 8 ఏళ్ళు అయింది ఎన్కౌంటర్ జరిగి. జనాలకు నయీం పీడ విరగడైంది, ఇది నిజం. బట్ నయీం బాధితులకు న్యాయం జరిగిందా? నయీంకు అండగా ఉన్న పొలిటీషియన్స్కు, పోలీస్ అధికారులకు తగిన శాస్తి జరిగిందా? దీనికి కాన్ఫిడెంట్గా ఎస్ అని ఆన్సర్ చెప్పలేము. ఎందుకంటే ఇంకా వీడని చిక్కుముడులు అనేకం ఉన్నాయి. తేలని డైరీ లెక్కలు అనంతంగా ఉన్నాయి. సో ఈ లెక్కలను తేల్చాలని చూస్తోంది ప్రస్తుత రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ పాలనలో అడ్రస్ లేకుండా పోయిన ఈ కేసును మళ్ళీ తిరిగి తవ్వాలని డిసైడ్ అయ్యారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత ఏం జరిగింది? 602 మొబైల్ ఫోన్స్, 130 డైరీలు, 1050 ఎకరాల భూమికి సంబంధించిన 750 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, భారీగా నగదు. ఇవి నయీం డెన్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న చిన్న లిస్టు. అసలు నిజంగా పోలీసులు సీజ్ చేసిన సొమ్ము ఎంత, బంగారం ఎంత, డెన్లో దొరికిన పెన్ డ్రైవ్లు ఎన్ని, అందులో ఏముంది, సీజ్ చేసిన వాటిని ఎక్కడ పెట్టారు, ఇలా అనేక ప్రశ్నలు ఇప్పటికీ కూడా మిస్టరీ. ఇవన్నీ పక్కన పెడితే అసలు నయీం డైరీలో ఏముందన్నది అత్యంత గోప్యంగా ఉంచారు. కొన్ని రోజుల పాటు హడావిడి చేసిన అప్పటి టీఆర్ఎస్ సర్కార్ మెల్లిగా ఇష్యూను డైవర్ట్ చేసింది. పేరుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసిన విచారణ మాత్రం అటకెక్కింది అనేది 100% ట్రూత్. 197 నయీంపై ఉన్న కేసుల సంఖ్య ఇది. 125 ఇది అరెస్ట్ అయిన నయీం అనుచరుల సంఖ్య. అయితే ఛార్జ్షీట్ దాఖలు చేసింది మాత్రం కేవలం 18 కేసుల్లో మాత్రమే. మరి మిగిలిన కేసుల సంగతి ఏంటి? ఇదే ఇప్పుడు నయీం బాధితులు వేస్తున్న ప్రశ్న. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని నెత్తి నోరు బాదుకుంటున్నారు. అయితే విచారణ ముందుకు జరగకపోవడానికి మెయిన్ రీజన్ నయీం డైరీ అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ డైరీలో ఉన్నది పోలీసు ఉన్నతాధికారులు, కొందరు రాజకీయ నేతల పేర్లు. ఒక్కసారి చర్యలు తీసుకోవడం షురూ అయితే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లే నేతలు, పోలీసుల సంఖ్య పెద్దగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే కొందరు పోలీసులపై తాత్కాలికంగా చర్యలు తీసుకుని చాలామందికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక రాజకీయ నేతలపై చర్యలు తీసుకున్నారన్న ఊసే వినిపించలేదు, కనిపించలేదు. ఆ తర్వాత వార్తల్లో నయీం అన్న పేరే వినిపించడం మానేసింది. కాలం గడిచే కొద్దీ ఈ కేసు కాలగర్భంలో కలిసిపోతుందని అంతా అనుకున్నారు. బట్ నయీం వల్ల నాశనమైన జీవితాల సంఖ్య చాలా పెద్దది. అందుకే ఇప్పటికి కూడా న్యాయం చేయండి అంటూ వాళ్ళు వేడుకుంటున్నారు. ఎందుకంటే నయీం, అతని అనుచరులు కబ్జాలు చేసిన భూములు కానీ ఇప్పటికీ అసలు యజమానులకు ఇంకా చేరలేదు. అందుకే మళ్ళీ తెరపైకి గ్యాంగ్స్టర్ కేసు వచ్చింది. తెలంగాణ పోలీసులు మళ్ళీ ఈ కేసును తవ్వుతున్నారు. నయీం డైరీలో ఉన్న వీఐపీల పేర్లపై ఆరా తీయడం షురూ చేశారు. అసలు ఈ కేసు విచారణ ఏ దశలో ఉందో తెలుసుకుంటున్నారు. సో ఈసారి నయీం డైరీ మిస్టరీ ఇక వీడే సమయం కనిపిస్తోంది. అందులో ఉన్న నేతలు, పోలీస్ పెద్దల గుట్టు రట్టుగానుంది. ఇవన్నీ వ్యాలిడ్ క్వశ్చన్సే. గత ప్రభుత్వం మౌనాన్ని వీడలేదు, సమాధానం చెప్పలేదు. కానీ ఈసారి పోలీసులు కాస్త సీరియస్గానే దీనిపై ఫోకస్ చేశారు. విషయాలన్నింటినీ తవ్వి తీయాలని ప్రభుత్వం కూడా క్లియర్ కట్గా ఆదేశించింది. సో త్వరలోనే చాలా బ్రేకింగ్ న్యూస్ మనం చూడబోతున్నాం అన్నమాట. ఇంత పెద్ద గ్యాంగ్స్టర్స్ కావడానికి, ఒక నేర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి హెల్ప్ చేసిన పోలీస్ అధికారులు ఎవరు, అట్లాగే మన పొలిటీషియన్స్ ఎవరు? నయీం ఇంట్లో 103 సెల్ ఫోన్స్ దొరికినాయి. మామూలు కేసులో సెల్ ఫోన్ దొరకగానే దాన్ని కాల్ డేటా తీస్తారు, తీసి ఏమంటారు తీగలాగితే డొంకంతా కదిలినట్టు బయటకు తీస్తారు. మరి 103 సెల్ ఫోన్స్లో ఆయన ఎవరెవరితో మాట్లాడినాడు, ఏం జరిగింది, అది తీయాలి కదా. ఏమీ తీయలేదు. అంటే ఇంటెన్షనల్గా నయీంని చంపడం కూడా అది ఎన్కౌంటర్ అంటారు. అందరికి తెలిసి ఎన్కౌంటర్ అన్నది ఏమిటి అన్నది. చనిపోయిన తర్వాత ఏదైతే ఒక్కొక్క రహస్యాలు బయటపడుతుంటే అబ్బాయి ఇదంతా మొత్తం అల్లకల్లోలమయ్యేటట్టున్నదని ఎక్కడికక్కడ ఆపేసినారు. ఇప్పుడు మళ్ళీ చర్చ వస్తూ ఉంది నయీం డైరీస్లలో ఏమున్నది, ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారని. అంటే రాజకీయ నాయకులు ఈ క్రిమినల్స్తో ఫస్ట్ స్టేజ్లో అంటగాగుతారు, క్రిమినల్స్తో పని తీసుకుంటారు. మళ్ళీ వాడు ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత వాడి దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే అది బయటకు రాకుండా చూస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బహుశా ఆ డైరీస్ అన్ని బయటకు వస్తే చాలా పార్టీల. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.